ఇదే బట్టి విక్రమార్క గారిని, ఇదే రేవంత్ రెడ్డి గారిని మీరు బాగా నరుకుతున్నారు కదా. మరి ఏం సంగతి? మరి పైసలు ఏడికెళ్ళి తెస్తారు? మీరు చెప్పే మాటలేమో పేదగా ఉన్నాయి, మరి ఏడికెళ్ళి వెళ్తాయి పైసలు అంటే మాకు తెలియదా? మేము కాంగ్రెస్ వాళ్ళం, మా చరిత్ర 135 ఏళ్ళు, మాకు బాగా తెలివి ఉంటుంది. మేము ఒక్కొక్కలం ఆకారాలు గింత పొడుగున్నాం, గత పొడుగున్నాం, మాకు తెలియదా? ఇంకా పక్కపలిసేటోడు కేసీఆర్ చేసాడు, మేము చేయమా అని చెప్పి ఆ రోజేమో నీలిగిరు బాగా. మరి ఇవాళ ఏం పుట్టింది రోగం అంటే మా కాడేమున్నదే, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినాము, లంకె బిందెలు లేవు, లంకె బిందెలు అట లేవట. నాకు తెలిసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఇజ్జత్ లేని ముఖ్యమంత్రి అయితే ఎవడు పుట్టలే ఇప్పటివరకు. ఎట్లా అంటావా? ఎవడన్నా ముఖ్యమంత్రి ఎవడన్నా ఇప్పుడు మా రమేష్ ఉన్నాడు తమ్ముడు. ఇప్పుడు రమేష్ ఏమైనా పైసలు ఉన్నాయో లేవో నాకైతే దొరకలేవు, కానీ లోపల బనీన్కు పొక్కలున్నా మీదికే లంగి మాత్రం జోరుదారేసుకొని మాకేంద్రా అనే అంటాడు రమేష్ కూడా. ఎవడైనా గంతే, కాదు ఎవరమైనా గంతే. షాన్ మే ఫరక్ నీ ఆనా, ఊపర్ షేర్వాని అందరు పరేషాని ఉన్నా పైకి మాత్రం మధ్య దండిగా ఉండాలి. కానీ ఎవడన్నా ముఖ్యమంత్రి భారతదేశంలో నేను ఢిల్లీ పోతున్నాను కలుస్తలేరు, నేను అపాయింట్మెంట్ అడితే వీడు చెప్పులు ఎత్తుకపోతాడేమో అని చెప్పి నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు చూడని అంటాడు. ఉద్యోగులు ఏమయ్యా ముఖ్యమంత్రి నువ్వే చెప్తావు కదా, డిఏలు ఇస్తా అని చెప్తావు కదా, జీతం పెంచుతా అని చెప్తావు కదా, ఎప్పుడు పెంచుతావురా నాయన అంటే ఏం చేస్తారా మీరు? నన్ను కోసుక తింటారా? ఎవడని అంటాడా ముఖ్యమంత్రి? చెప్పులు ఎత్తుకపోతారు అంటాడా, లంకె బిందెలు అంటాడా, నన్ను కోసుక తింటారా అంటాడా ముఖ్యమంత్రి? ఎవడన్నా గిసొంటి ముఖ్యమంత్రి మన కర్మగాలి మనకు దొరికిండు. కానీ ఒకటి మాత్రం పక్క, కొంతమంది నేను మొన్న మధ్యన హైదరాబాద్లో ఎక్కడో ఒక్కడికెళ్ళి ఒక్కడికి పోతుంటే ఆ సిగ్నల్ కాడ సిగ్నల్ పడ్డది, కారు ఆపిన. పక్కకు ఒక ఆయన ఆటో డ్రైవర్ వచ్చిండు. ఆటో డ్రైవర్ ఆయన పాపం ముస్లిం, ఆయన మహమూద్. ఆయన ఏమన్నాడు, బాయ్ కైసే అన్నాడు. మంచిగానే ఉన్నా అన్న. మీరెట్లున్నారని నేను అడిగిన. క్యా బోల్నా సబ్ బర్బాద్ గా అన్నాడు. ఆగిపోయిన ఆటో డ్రైవర్ల బతుకు, ఏం చేయాలో వీడు వచ్చినాక గందరగోళమే ఉంది అన్నాడు. మరి ఏం చేయాలి అని నేనన్నా. అంటే ఏమన్నా కొంచెం తర్కీబ్ దేకో నా సాబ్ అంటాడు. తర్కీబ్ అంటే ఏమెరికేనా? ఏమన్నా ఉపాయం లేదా సార్ మీ నిలబడుతుంది అంటుండు. అంటే నేనన్నా ఏ ఉపాయం లేదు, ఒక ఓటుతో మీకు 5 ఏళ్ళ అపాయం వచ్చింది, నాకాడ ఏం ఉపాయం లేదు. ఒక ఓటు వేసిర్రు 5 ఏళ్ళ శిక్ష తప్పది, 5 ఏళ్ళు శిక్ష తప్పది. భూపాలపల్లిలో గింత మంచి రమణారెడ్డిని పక్కకు పెట్టిర్రు, గాయన ఎవరో తెచ్చుకుంటారు. ఏదో 4 సార్లు ఏడ్చిండు అనుకుంటే ఓడిపోయిండు అనుకుంటే ఆయన గుద్దితిరి, ఇక మంచోడిని పోగొట్టుకుంటారు.